ప్రార్థనా సమయం అయిందండి. ప్రార్థన చేసుకొని ప్రత్యేక వార్షికోత్సవ ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రార్థనతో ప్రారంభించుకొని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామనకు మరోసారి అనలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ సజీవత్వాన్ని, ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈనాడు ప్రపంచమంతా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఎంతో సంతోషంలో వారి దైనందిన కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. మేమైతే ప్రభువా, నీ సన్నిధికి, నీ సహవాసంలోనికి మీ బిడ్డలుగా ఈ రీతిగా నడిపించుకున్నందుకు నీకు స్తోత్రాలు. నేను మీరు ఇచ్చిన ఈ యొక్క సహవాసాన్ని బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. విలువ పెట్టి నన్ను, మమ్మల్ని మీరు కొన్నారు. మీ ప్రేమలో ఈ రీతిగా నడిపించుకుంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నైనా మేమైతే ప్రభువా పాపులమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, దూరస్థులమై ఉండగా, శత్రువులమై ఉండగా మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించుకొని నైనా నిజమైన స్వాతంత్రాన్ని మాకు అనుగ్రహించారు. ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ అలాగే నాయన ఇంకా ఈ విడుదల పొందలేని స్థితిలో, ఆయన రక్షణ లేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కొరకు ఎలా సంపాదించాలో మాకు కావాల్సిన ఆత్మజ్ఞానం దయచేయండి. అన్ని విషయాలు మీ కృపగా అప్పగించుకుంటూ నాయన ఫెరింపురం నుండి, ఓబులనాడిపాలెం నుండి, గోరంట్ల నుండి ఇంకా నాయన ఆయా ప్రాంతాల నుండి క్షేమంగా నడిపించిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ క్షేమంగా నడిపించండి. ముఖ్యంగా ఈ రోజున ప్రభువా నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పాటల్లో, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో సమస్త విషయాల్లో మీ సాయం దయచేయమని పాటలు పాడుతున్న బిడ్డల్ని మీ ఆత్మతో అభిషేకించి ముందున్న సమయం అంతా ప్రభువా నీకు భయంకరంగా జరిగించమని, ప్రతి ఒక్కరిని క్షేమంతో ఇక్కడ నడిపించి క్షేమంతో ఆయన ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వారి పరిస్థితుల్లో వారందరికీ తోడుగా నడిపించమని, సంఘ పరిచర్యల్లో ప్రతి ఒక్కరిని పాలుభాగస్తులుగా చేసుకున్నందుకు నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనా కోడికను ప్రారంభం చేసుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఎనిమిదో పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు
ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవులు చల్లగనోది పిల్లన గ్రోవులు చల్లగనోది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ప్రాణుల యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా సర్వాంగ కవచ మును ధరించు నెడే సాతానుపై విజయంబును పొందు నెడే సర్వాంగ కవచ మును ధరించు నెడే సాతానుపై విజయంబును పొందు నెడే విజయం నీదే విజయం నీదే విజయం నీదే విజయం మనదే విజయం నీదే విజయం నీదే
బలవంతులమయ్యేదము ప్రభు యొక్క శక్తిని బట్టి మనము బలవంతులమయ్యేదము సర్వాంగ కవచమును ధరించి దేవుని రాజ్యము స్థాపింతుము సర్వాంగ కవచమును ధరించి దేవుని రాజ్యము స్థాపింతుము. విజయం నీదే విజయం నీదే విజయం నీదే విజయం మనదే విజయం నీదే విజయం నీదే విజయం నీదే విజయం మనదే సర్వాంగ కవచమును ధరించు నేడే సాతానుపై విజయంబును పొందు నేడే పరిశుద్ధాత్మ శక్తిని పొంది సాక్షులమయ్యేదము పరిశుద్ధ ఆత్మ శక్తిని పొంది సాక్షులమయ్యేదము భూదిగంత ప్రజలందరినీ క్రీస్తు శిష్యులుగా చేసేదము భూదిగంత ప్రజలందరినీ క్రీస్తు శిష్యులుగా చేసేదము విజయం నీదే విజయం నీదే విజయం నీదే విజయం మనదే విజయం నీదే విజయం నీదే విజయం నీదే విజయం మనదే సర్వాంగ కవచమును ధరించు నేడే సాతానుపై విజయంబును పొందు నేడే సర్వాంగ కవచమును ధరించు నేడే సాతానుపై విజయంబును పొందు నేడే హల్లెలూయా నిత్యము యెహోవాను స్తుతించెదము. ఆయన నామము ఘనపరచెదము. నిత్యము యెహోవాను స్తుతి స్తోత్రము మనుట నుండును. కీర్తి ప్రశంసారోపింతుము. స్తుతి స్తోత్రము మనుట నుండును. కీర్తి ప్రశంసారోపింతుము. నిత్యము యెహోవాను స్తుతించెదము.
అభయమిచ్చెను. ఆయనలో జీవమును మనకిచ్చెను. విరిగిన మా హృదయముల ఆశ్రయము, నలిగిన మా బ్రతుకులలో రక్షణాయనే. విరిగిన మా హృదయముల ఆశ్రయము, నలిగిన మా బ్రతుకులలో రక్షణాయనే. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామము ఘనపరచెదము. నిత్యము యెహోవాను అపవాది నుండి విమోచించెను. అపరాధములను మానించెను. అపవాది నుండి విమోచించెను. అపరాధములను మానించెను. ఆపదలో ప్రార్థనను ఆలకించెను. అనుదినము ఆయనను స్తోత్రింతుము. ఆపదలో ప్రార్థనను ఆలకించెను. అనుదినము ఆయనను స్తోత్రింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామము ఘనపరచెదము. నిత్యము యెహోవాను మహిమా ఘనత ప్రభావమును మహిలో దేవునికి అర్పింతుము. మహిమా ఘనత ప్రభావమును మహిలో దేవునికి అర్పింతుము. ఆత్మలో సత్యముతో ఆరాధింతుము. ఆత్మల రక్షణకై ప్రార్థింతుము. ఆత్మలో సత్యముతో ఆరాధింతుము. ఆత్మల రక్షణకై ప్రార్థింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామము ఘనపరచెదము. నిత్యము యెహోవాను సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే. ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే. ఆనంద సన్నిధియే. ఆనంద సన్నిధియే. ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే. ఆనంద
ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే అబ్రహామును పరదేశములో వీడని నీ సన్నిధి వాగ్దాన వాక్యము నిలిచినది అబ్రహామును
పోదమా రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుండగా భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుండగా యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసురాజు కొల్వను లోకమంత ఏకమై యేసునాథు కొల్వను సాధనం ఎవరు నీవు నేనేగా సాధనం ఎవరు నీవు నేనేగా యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా హల్లెలూయా
నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు
అందరము లేచి అందరము లేచి ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందామండి. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరం కూడా ఆగస్టు మాసం 15వ తారీఖున ఈ మందిర వార్షికోత్సవం జరుపుకోవటానికి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మరి అందరూ కూడా ఒక గొప్ప దినముగా జరుపుకుంటున్నారు. ఏంటి అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఒకప్పుడైతే మనందరము అంటే మనం పుట్టక ముందేలేండి మ్యాక్సిమము మరి 1947కు ముందైతే ప్రజల యొక్క పరిస్థితి వేరే యొక్క దేశాల బానిసత్వం కింద ఉన్నారు. కానీ అనేక మంది గొప్ప గొప్ప యోధులు అనబడే వాళ్ళు, మహనీయులు అనబడే వాళ్ళు వారి యొక్క ప్రాణాలు కూడా తెగించి దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి వారి జయ జీవితాన్ని కలిగి ఉండి వారి బాధలు వారి కష్టాలు ప్రతిఫలమే మన దేశం ఈరోజు స్వతంత్ర దేశముగా మార్చబడింది. కానీ ఇది కేవలము ఈ లోక సంబంధమైంది. కానీ నిరంతర బానిసత్వము లేదా నిరంతర ఆ యొక్క భయంకరమైన మండే అగ్ని గంధకాలతో మండే గుండము నుంచి మనందరినీ రక్షించటానికి తప్పించటానికి మనందరికీ ఆ యొక్క బానిసత్వము లేదా పాపం అనే దాసత్వము కింద నుంచి తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే మనందరి కొరకు ప్రాణం పెట్టారు. ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. 33.5 సంవత్సరాలు మరి ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు తన సేవా పరిచర్యను ముగించుకొని ఉన్నత స్థితిలో మనందరి నిమిత్తం ఆయన ఎంతో వేదన అనుభవించారు. నువ్వు నేను పొందవలసిన శిక్ష యావత్తు ఆయన భరించారు. ఇదంతా మన కోసం ఆయన చేశాడు. కాబట్టి నిజంగా ఆయన రక్షకునిగా అంగీకరించాము అంటే మనందరికంటే గొప్పవారి లోకంలో ఇంకొకళ్ళు లేరు. మనము ఆస్తులు అంతస్తులు కలిగి లేకపోవచ్చు, మంచి సంపూర్ణమైన ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ అందచందాలు లేకపోయినప్పటికీ దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉన్నది. కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నిలబడగలిగాము. అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి ఎవరు మౌనముగా ఉండొద్దండి. దేవుని సన్నిధిలో మన యొక్క స్తుతి ఆరాధనను ఆయన స్వీకరించే విధముగా హృదయ పరిశుద్ధతతో, యథార్థతతో, మంచి మనస్సుతో, మంచి ప్రేమతో దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. ఉదయకాలమందు, మధ్యాహ్న సమయమందు, సాయంకాలమందు స్తుతింతు. ఉదయకాలమందు, మధ్యాహ్న సమయమందు, సాయంకాలమందు స్తుతింతు. స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. కష్టకాలమందు, ఆనంద సమయమందు, అన్ని వేళలందు స్తుతించు. కష్టకాలమందు, ఆనంద సమయమందు, అన్ని వేళలందు స్తుతించు. స్తుతించు
పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం, యేసునామం, 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 శ్రీ యేసునామం, యేసునామం, శ్రీ యేసునామం, యేసునామం, శ్రీ
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ మధ్యాహ్న కాల సమయంలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఆకాశం మహాకాశం సైతం పట్టజాలు నీవు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి జన్మ కర్మ పాపం నుంచి విడిపించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోక రాజ్యంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై, బలియాగానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, మేమందరం మాకిష్టం వచ్చిన త్రోవగా తొలగిపోయి పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన చొప్పున నడుచుకుంటూ నిజమునకు దేవుళ్ళు కాని వారిని పూజిస్తూ సాతాను బంధకాల్లో చిక్కుకొని మత కుల కట్లతో కట్టబడి నిత్య నరకాగ్ని గుండానికి వారసులమై ఉన్నాం. అయినప్పటికీ కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం నీవు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు కనుక పాపము అనే దాసత్వము నుంచి విడిపించి స్వతంత్రులుగా మార్చి మరలా పాపం చేయకుండా ఉండాలని ఆశించి నీ పరిశుద్ధాత్మని మాకు తోడుగా ఉంచి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి
మాలో నిర్జీవ క్రియలు లేకుండా చేసి అంధకార క్రియలను అణచివేసి దుష్క్రియలని దూరపరిచి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలని ఓపికగా ఆసక్తిగా శ్రద్ధగా చేసి రక్షణ పొందని మా రక్త సంబంధికుల్ని బంధువుల్ని ఇంకా పాపమనే దాసత్వములో ఉన్న వారిని స్వతంత్రులుగా చేరని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. మా దేశానికి కూడా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిందని 79వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టింది అని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము నీవు మాకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోనకుండా మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకొనకుండా ఈ స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకొని మా రక్త సంబంధికులు బంధువులు స్నేహితులు ఇంకా అనేకులు నీవిచ్చే నిజమైన స్వాతంత్ర్యం పొంది పాతాళంలో పడకుండా పరలోకంలో చేరాలని ఆశించి ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేస్తుండగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్వాతంత్ర్యం పొందిన నీ బిడ్డలు, రక్షణ పొందిన నీ బిడ్డలు ఈ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకొని తమకు కలిగిన వారు కూడా స్వతంత్రులుగా మార్పు చెందటానికి మరలా పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా తమ మనస్సాక్షిని కాపాడుకుంటూ నీ కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. మనుషులందరూ రక్షణ పొందాలని, ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. 2 లేదా 3 నా నామమున ఎక్కడ ఏకీభించి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన దేవుడవు. కాబట్టి నీవు మా మధ్య ఉన్నావని నమ్మి నిన్ను స్తుతిస్తూ వాక్య పరిచర్యలో నీ సహాయం కోరుకుంటూ నీకు అప్పగించుకుంటూ నీ బిడ్డల ద్వారా ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలను తెలియచేయమని, నీకే మహిమ తెచ్చుకొనమని, ఈ ఆత్మ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటానికి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యం విందాం. ముందుగా నాని కొంచెంసేపు వాక్యం చెప్తారు. తర్వాత సమయాన్ని బట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరికొన్ని మాటలు మనం విని ప్రభు కోసం సిద్ధపడదాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రత్యేకమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆయన సహవాసములో ఇప్పటిదాకా
కీర్తనల ద్వారా మహింపరుచుకోవడానికి కృపించారు. అలాగే ఆరాధనలో ఆయన నామాన్ని కనపరుచుకునే భాగ్యం ఇచ్చారు. ఈ రోజున దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో సంతోషముగా ఆ యొక్క గడియలను, ఆ క్షణాలని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. అయితే వాస్తవానికి అది మాత్రమే దేవుని యొక్క చిత్త ప్రకారము మనం కలిగి ఉండే స్వాతంత్రం కాదండి. అయితే దేవుని చిత్త ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తి స్వతంత్రులుగా ఉండాలి అని, దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అని, నిత్య రాజ్యంలో నిత్య సంతోషంలో ఉండాలి అని దేవుడు మనల్ని అందరినీ రక్షించుకున్నారు. అంత మాత్రమే కాదు, మనము రక్షించబడటము, మనము దేవుని అంగీకరించడంతో ఆయన చిత్తం ఆగిపోవట్లేదు. కానీ మన ద్వారా అనేకులు రక్షణ పొందాలి, అనేకులు దేవుని ప్రేమను తెలుసుకోవాలి, పాపము నుండి విడిపించబడి పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడాలి. కాబట్టి అట్టి కృపను దేవుడు మన ద్వారా అనేక మందికి ఇవ్వడానికి ఆశపడుతున్నారు. కాబట్టి ముందుగా మన ఎడల ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ అనేక మందిని దేవునిలో నడిపించడానికి మనందరము నిలవలసిన వారమై ఉన్నాం. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయుచున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనగడు. అందరం మరలా ఇంకోసారి చదువుకుందామండి. అందరం కలిసి చదువుకుందాము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు మరొకసారి నీ వందనాలు చెల్లించుకుంటూ చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. నాతో మీరే మాట్లాడండి ప్రభు. ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటూ మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ ఈ పౌలు గారు పత్రికలో ఈ మాటలు రాస్తున్నారు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్నాము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, ఈ స్వాతంత్రం అంటున్నాడండి. ఈ స్వాతంత్రము అంటే ఏ స్వాతంత్రము? స్వాతంత్రాల్లో కూడా రకాలు ఉన్నాయనే కదా అర్థం. అక్కడ ఉదాహరణగా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనం ఉన్నాము 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది, స్వతంత్రులుగా చెప్పుకుంటున్నాము. కానీ కొన్ని పరిస్థితులు లేకపోతే కొన్ని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయా లేదా? ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, కొన్ని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే స్వాతంత్రం అయితే వచ్చిందంటున్నాం, కానీ మనకు తెలియకుండానే మన దేశము లేకపోతే మనం అందరము కూడా కొన్ని వాటికి దాసులం అయిపోయాం. ఉదాహరణకి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వేరే దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నప్పుడు వేరే దేశాల దగ్గర వాణిజ్య విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఆయా అవసరాల విషయంలో కానీ, ఇప్పుడు మన రాష్ట్రమే చూసుకుంటే కొన్ని లక్షల అప్పు ఉంది. అవునండి, కొన్ని లక్షల అప్పు ఉంది. అప్పు వల్ల కొన్ని ఒత్తిడిలు ప్రభుత్వం మీద ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అంటే చుట్టానికి స్వతంత్రత అనేది ఉన్నట్లుగా కనపడుతుంది, కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో సరైన స్వతంత్రత అనేది లేదు. ఇక్కడ చూసుకుంటే ఈ స్వాతంత్రము అంటున్నాడు పౌలు గారు. ఈ స్వాతంత్రం అంటే ఇది ఎవరి వలన నీకు నాకు అనుగ్రహించబడింది అంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అని చెప్తున్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్రము అంటే పాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు, మరణము నుండి విడిపించాడు, అలాగే అపవాది దాసత్వము నుండి విడిపించాడు.
అపవాదికి దాసులుగా నీవు నేను ఉన్నాం. అయితే నీవు నేను గ్రహించాలి, ఈ భాగ్యము దేవుడు మనకి ఇచ్చినప్పుడు దానికి కొనసాగింపుగా అంటున్నాడు కదా. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కాబట్టి మనల్ని విడిపించడానికి దేవుడు గొప్ప కృపను ఇచ్చారు. ఆ కృపలో నీవు నేను నిలిచి ఉన్నాం. అయితే మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండటానికి మనం ఎంతగా ఆశపడుతూ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నాము, ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో ఈ లోకంలో ఆయా పరిస్థితులు గుండా నడిపించబడుతూ ఉన్నాము. కాబట్టి ప్రభువా నేను ఎలాగ ఉన్నాను, ముందుగా మనల్ని ఈ పరిస్థితుల నుంచి విడిపించలేనిది ఏంటి అంటే మన శరీరమే మనల్ని విడిపించలేదు. ఏదండి? మన శరీరమే. అందుకనే పౌలు గారు రోమాపత్రికలో తన గురించి రాసుకుంటున్నాడు కదా. ఆయన 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకులోను శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. తన పరిస్థితిని తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకులోను శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ఏమంటున్నాడండి? కాగా మనస్సు విషయంలో దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో ఇంకా ఒక మాట అంటాడు కదా, నేను ఇరుకున పడి ఉన్నాను అంటాడు. ఏమంటాడండి? నేను ఇరుకున పడిపోయి ఉన్నాను, ఏం చేయాలా, ఎలాగుండాలా అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను అంటే దేవుడి మీద ఆధారపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఇలాంటి స్వాతంత్రతను ఇచ్చాడు అని స్తుతించి ఆయన కొరకు మనం ప్రత్యేకించబడిన అనుభవంలో ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా నేను ఎలాగ నడుచుకుంటున్నాను, నేను ఏ రీతిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ ఆయన తన గురించి తానే ముందుగా మాట్లాడుకుంటున్నాడు. అక్కడ గలతీ పత్రికలో అందరి ఉద్దేశించి చెప్తున్నాడు, దానికంటే ముందుగా తనను తాను జాగ్రత్త తీసుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా మన యొక్క జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ఆయన చిత్తానుసారంగా నడిపించుకుంటున్నాడో మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ 2వ వచనం చదువుకుంటే, క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో, ధర్మశాస్త్రం ఏం చెప్పిందండి అంటే పాపమునకు శిక్షను గురించి మాట్లాడింది. పాపమునకు శిక్ష కంటికి కన్ను, పంటికి పన్ను. కాబట్టి ఆ ధర్మశాస్త్రము సంపూర్ణమైన విడుదలని ఇవ్వలేకపోయింది, కానీ దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసింది. కానీ యేసుప్రభు వారు ఏం చేశారండి? దేవుని చిత్తం అంతటిని తెలియజేయడం మాత్రమే కాదు, కానీ మనల్ని మరణము నుండి పాపము నుండి ఆయనే విడిపించాడు. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంది కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆ రోజున అది మాత్రమే కాదు, లూకాసు సువార్తలో కూడా ఉంది కదా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంటున్నాడు. ఈ రోజున ఈ ఆగస్టు 15 మన భారతదేశంలో ఉన్న వాళ్ళకే స్వాతంత్ర దినోత్సవం, భారతదేశ పౌరులకే ఆనందం. అవునండి. మిగతా దేశంలో ఇది హాలిడేనా? మిగతా దేశాలకి ఇది వర్తించిద్దా? వర్తించదు. వాళ్ళ దేశాలకి వాళ్ళ స్వాతంత్ర దినోత్సవాలు ఉన్నాయి. అవును, వాళ్ళకి ఇండివిజువల్గా ఏదైనా సరే. ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, ముందు రోజు నాకు కరెక్ట్ గుర్తులేదని మర్చిపోయాను. ముందు రోజు ముందు రోజు ఆగస్టు 14 పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చినట్లు. అంటే మన ఈ 2 దేశాలని పరిపాలించింది ఎవరండి అంటే ఆంగ్లేయులే. వాళ్ళు ఏం చేశారు? దేశాన్ని విడగొట్టి
పాకిస్తాన్ సపరేట్ దేశంగా ప్రకటించారు. ఆ దేశమేమో ఆగస్టు 14న జరుపుకుంటుంది, మన దేశమేమో ఆగస్టు 15న జరుపుకుంటుంది. కానీ ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే యేసుప్రభు వారు పుట్టగానే స్వాతంత్రాన్ని గురించిన ప్రకటన అనేది చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకటన ఆనాడు ప్రారంభించబడింది, నేటికి కొనసాగుతూ అనేక మంది జీవితాల్లో దేవుని ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది. కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. ఇండివిజువాలిటీ దేవుడు మనందరికీ ఇచ్చాడు, అదే సమయంలో కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. పాపానికి ఒక నియమం ఉంది, అది నీకు వర్తించకూడదన్నాడు. నిన్న విన్నాం కదండి, జోజిబాబు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పారు చూద్దామా. యోహాను సువార్త అక్కడ యేసుప్రభు వారు మాట్లాడిన మాటల్ని మనం చదువుకుందాము. 8వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుందామండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. మొదటగా నమ్మిన యూదులతో, ఎవరితో అంటండి? నమ్మిన యూదులతో యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు కదా, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. ఇప్పుడు వీళ్ళు ఏమని నమ్మొచ్చారు అంటే, ఏం నమ్మారో అక్కడ పూర్తిగా అయితే వ్రాయబడలేదు, కానీ ఆయన సూచక్రియలు చేస్తాడని నమ్మారో, లేకపోతే మేలు చేస్తాడని నమ్మారో, లేకపోతే అద్భుతాలు చేస్తాడని నమ్మారో, లేకపోతే పరిస్థితులు మారుస్తాడని నమ్మారో తెలియదు. కానీ తనను నమ్మిన యూదులతో ఆయన ఈ మాటలు మాట్లాడుతూ అంటున్నారు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. తర్వాత అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా 33వ వచనంలో, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నటికి ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులు చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళతో కూడా యేసుప్రభు వారు ఏం చేశారండి, ఇక్కడ హెచ్చరిక చేశారు. ఈరోజు నమ్మిన నీవు నేను ఎలాగా దేవుని మాటను తీసుకుంటున్నాము, ఎలాగా జాగ్రత్తగా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాము. ఆయన మాట్లాడుతున్నది వేరే వాళ్ళ గురించి, లేకపోతే తెలియని వాళ్ళ గురించి కాదండి. దేవుడు ఎవరో తెలిసి దేవుని యొక్క కార్యాలు చూసి నమ్మిన వారితోనే ఆయన మాట్లాడుతున్న మాటలు. వారినే చెప్తున్నాడు, మీరు సత్యమందు నిలిచి ఉంటే ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎప్పుడూ ఎవరికి దాసులమై ఉండలేదే అంటే అర్థమవుతుందండి, సత్యం అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈ రోజున వాదం కూడా అదే అండి. మనం సువార్త చెప్తే లేకపోతే దేవుని మాటలు చెప్తే వినలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఆ యొక్క స్థితిని గ్రహించలేక, దేవుని వద్దకు వస్తే వారు పొందుకునే భాగ్యాన్ని వారు తెలుసుకోలేక ఏమంటారండి, అబ్బో మీరే పెద్ద పరిశుద్ధులే మేము కాదులే, మీరే పెద్ద మంచోళ్ళే మేము కాదులే అని ఏం చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క మాట నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడితేనే మనం స్వతంత్రులుగా ఉంటాం. స్వతంత్రులుగా పిలుచుకున్న దేవుడు స్వతంత్రులుగా ఉండటానికి ఏం చేస్తున్నాడంటే కొన్ని మార్గదర్శకాలైన తెలియచేస్తున్నాడు. అంటున్నాడు కదా, మీరు ఇలాగా పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అంటే వాళ్ళు ఏమంటున్నారండి, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో ఈ వాక్యమునకు చోటు లేదు. ఏమంటున్నారండి, అబ్రహాము సంతానమే, నేనేం కాదనట్లేదు, శారీరకంగా సంతానమే, కానీ అది నిజమైన స్వాతంత్రానికి మనల్ని హక్కుదారులుగా చేయలేదు. అందుకనే ఇదే గలతీ పత్రికలో ఒక మాట చదువుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఇది జరిగింది, కానీ ప్రతి ఒక్కళ్ళు అలాగా ఫిజికల్గా ఆయన కుమారులం కాదు కాబట్టి
ఇక్కడ ఏమంటున్నాడండి అంటే మనము స్వతంత్రాల వల్ల పుట్టిన వారముగా ఉండాలి. స్వతంత్రాలు అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఏమంటున్నాడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. కానీ అబ్రహాము ఏం చేశాడు, తన ఇష్టానుసారముగా కుమారునికి అంటే దేవుడు అది కాదు అన్నాడు. అంటే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఎవరైతే సిద్ధపడతారో వారి యొక్క ఉద్దేశాలు అనేవి దేవుని చిత్తానుసారంగా ఉండవు. అందుకని ఏం చేస్తున్నాడు దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ, నిందారహితుడివై ఉండుము, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడివై ఉండుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదును అన్నాడు. ఇప్పుడు నిందారహితమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నప్పుడు అబ్రహాము ఇస్సాకును పొందుకుంటున్నాడు. అలాగే మనము కూడా దేవుడెవరో తెలియకముందు, దేవుని యొక్క విధానమైన పూర్తిగా తెలియకముందు పాపములోనే జీవించాం, పాపం వల్లనే మరణించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడండి అంటే పాపము నుండి విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. ఏమంటున్నాడు, వీరిని పోనీయుడి నన్ను పట్టుకొనడి, వీరిని పోనీయుడి నన్ను పట్టుకొనడి. అంతే మాత్రమే కాదండి, నిన్న కూడా వాక్యంలో వచ్చింది కదా, ఏంటంటే ఆయన మనకు విరోధముగా ఉన్న పత్రమును సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి అది మనకు అడ్డము లేకుండా ఎత్తివేశాడు. ఇప్పుడు మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, లేకపోతే లోన్ తీసుకున్నాము, మన భుజన్ ఉన్నాడుగా, రికవరీ ఎలా చేస్తారండి, ఎలా మాట్లాడతారు అంటే ఒక లోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా దానికి బద్దులమై ఉన్నాం, అది చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి, ఆ లోను ఎవరైతే తీసుకున్నారో అది తీర్చేశారనుకో ఇంకా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా, ఉండదు. అంటే ఒక బాధ నుంచి విడిపించడానికి ఇక్కడ లోన్ తీసుకున్న అర్థమవడం చెప్తున్నాను. అప్పు లేకపోతే లోన్ అనేది తీరిస్తే ఎలా ఫీల్ అవుతామో దేవుడు ఏం చేశాడంటే మన మీద ఉన్న పాప భారాన్ని అంతటిని ఏం చేశాడండి, సిలువకు మేకులతో కొట్టి దాని మీద మనకు విరోధముగా ఉన్న చేవ్రాతను తుడిచివేసి అది మనకు అడ్డము లేకుండా ఎత్తివేసాడండి. ఇప్పుడు మనకు ఫ్రీ, దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి, ఫ్రీడమ్ ఇచ్చాడు. మరి ఇటువంటి స్వాతంత్రాన్ని ఎలాగా కాపాడుకుంటున్నాము, ఎలాగా కొనసాగించుకుంటున్నాము, ఎలాగ జాగ్రత్తగా జీవిస్తున్నాము, ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాము. కాబట్టి అదే అంటున్నాడు పౌలు గారు, ఇట్టి మరణమునకులో ఉన్న శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, ఇట్టి మరణమునకులో ఉన్న శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. కయ్యను కూడా అంటున్నాడు కదా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అది భయంకరమైన పాపము. ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకము నుంచి మనల్ని విడిపించడానికి, ఆ మరణము నుండి విడిపించడానికి ఆయనే వచ్చారు. అందుకని అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనము ఇప్పుడు స్వతంత్రులుగా పిలువబడుతున్నాం. కానీ ఎలాగుంటున్నాం, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు మనల్ని విమర్శించలేరు. కీర్తనాకారుడు అంటున్నాడు కదా 49వ అధ్యాయంలో, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, ఎవరునూ విమోచింపలేరు. మనలందరినీ విమోచించిన వాడు దేవుడు. ఆయన ప్రేమ, ఆయన కృప మనం కలిగి ఉండాలి. కానీ మనుషుల వైపు చూసి లేదా మనుషులను బట్టి, మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి, మనుషుల యొక్క ఇష్టాలను బట్టి మనం ఏం చేయకూడదండి, వారిని అనుసరించడానికి వీల్లేదు. దేవుని యొక్క చిత్తములో నీవు నేను ఉన్నతముగా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్వాతంత్రత అనేది మనలో ఎప్పుడు నిలిచి ఉంటుంది. కాబట్టి ఎలాగ నువ్వు నేను నడుచుకుంటున్నాము, ఎలాగ జాగ్రత్త పడుతూ ఉన్నాము అన్ని విషయాల్లో. కాబట్టి ముందుగా పాపము నుండి మనల్ని విడిపించాడు దేవుడు. చూద్దామా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందామా. మీరు పాపములకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడండి, ఎవరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం అంటున్నాడు. ప్రకటించింది పౌలు గారే,
లేకపోతే మరొక దైవజనుడు, లేకపోతే ఎవరో ప్రకటించి ఉండొచ్చు. కానీ వారిలో ఏమీ లేదండి. మనల్ని అందరినీ విడిపించింది ఎవరు? దేవుడు. అందుకని అంటున్నాడు, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడతారో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. కాబట్టి ముందుగా మనం పాపము నుండి విమోచింపబడ్డాము, నీతికి దాసులముగా పిలువబడ్డాం. కాబట్టి ప్రభువా, నేను ఎలాగా నా జీవితాన్ని కాపాడుకుంటున్నాను? ఇంకొక మాట చూసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందామా? ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు. అంటే ఇప్పుడు మనము ఎవరికి దాసులంగా ఉండాలి? క్రీస్తుకు దాసులముగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభువునందు పిలువబడినవాడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. కాబట్టి దేవుడు మనకి స్వాతంత్రం అనుగ్రహించాడు. పిలుచుకొని మనల్ని పిలుచుకున్నాడు. అంటున్నాడు కదా, అయితే యాకోబు నిన్ను నిర్మించిన వాడగు ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏమంటున్నాడండి? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి మనం దేవుని సొత్తుగా పిలువబడ్డాము. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు అంటున్నాడు. స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు. అంటే సంపూర్ణ సేవకి కొంతమందిని దేవుడు పిలుచుకుంటున్నాడు. సంపూర్ణ సేవకి ప్రత్యేకించుకున్నప్పుడు పూర్తిగా ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. అట్టి అనుభవం కొంతమందికి ఇస్తున్నాడు. ఇంకొంతమందికి ఏంటండి? పిలువబడినవాడు, ప్రభువునందు పిలువబడినవాడు, ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఫ్రీడమ్. అవునండి, ఇష్టమైతే వస్తారు, లేకపోతే కుదరదు, లేకపోతే ఏదైనా పనో లేకపోతే ఏదైనా పెట్టుకొని ఉంటారు. అవునండి, అది మీకు దేవుడు పూర్తిగా ఇచ్చాడు. కానీ కాపరికి ఆ ఫ్రీడమ్ ఉంటుందా? ఉండదు. 600 అయినా 106 అయినా ఏమండి, ఇంకా లేవలేని పరిస్థితుల్లో, ఏదన్నా అనారోగ్య పరిస్థితుల్లో, ఏదన్నా కుదరని పరిస్థితుల్లో, ఇంకా ఎక్స్ట్రీమ్ పొజిషన్ అయితే తప్పితే అవకాశం లేదు. అర్థమవుతుందా? అంటే స్వాతంత్రం ఉంది, స్వాతంత్రంగా పిలుచుకొని మీకు ఆ స్వాతంత్రత ఇచ్చాడు. కానీ కొంతమందిని ఇంకొంచెం ప్రత్యేకంగా పిలుచుకొని ఆయనకు దాసులుగా ప్రత్యేకించుకున్నాడు. కానీ ఎవరికి వారు అలాగ ఉండొచ్చు, నష్టమేమీ లేదు. అర్థమవుతుందండి? కొంతమంది కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, మేము ఉపవాస ప్రార్థనలకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వం, మేము పరిచర్యను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాం, ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మా వంతుగా మేము నడుచుకుంటాము అంటే అది వాళ్ళ నిర్ణయం. అర్థమవుతుందండి? వాళ్ళు ఏమాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోండి. అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన తీర్మానం. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఏమంటున్నాడండి? ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఎట్టి పరిస్థితుల్లో మనుషులకు దాసులముగా ఉండకూడదు. దాసులం అంటే ఏంటండి? దాసులం అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, తాగలేకుండా ఉండలేకపోతున్నానండి. ఏమంటారండి? తాగలేకుండా ఉండలేకపోతున్నాను. అదే పెద్ద బలహీనత. అవునండి, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను అన్న ఆశను నేను కలిగి ఉండాలి. ఇంకో మాట చూసుకుందాము, ఇంకో రెండు మాటలు చూసుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 10వ అధ్యాయము 23-24 వచనాలు చదువు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగచేయవు. ఎవడనూ తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. ఇంకో మాట అంటున్నాడు కదా, అన్నీ
చేయదగినవి కావు. అన్ని విషయములలో స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఏం చేయాలో ఏం చేయకూడదో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది. అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగచేయవు. కాబట్టి ఏం చేయాలండి? తన కొరకే కాదు ఎదుటివాని కొరకు కూడా మేలు చేయ చూసుకో. అక్కడ ఒక ఉదాహరణలు కొన్ని చెప్తున్నారు కానీ ఒకటండి, అన్యులైన వారికి ఎంత మాత్రం అభ్యంతరకరంగా నీవు నేను ఉండకూడదు. ఒక మాటలో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అర్థం చేసింది ఏంటంటే ఆ వాక్యంలో ఆ భాగం అంతట్లో కూడా నీవు నేను ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. అందుకని అంటున్నాడు, అభ్యంతరములు రాక మానవు కానీ ఎవరి వల్ల కలుగుతాయో వానికి శ్రమ. కాబట్టి అభ్యంతరం అనేది మనలో ఉండకుండా చూసుకొని మనం ఎంతగా దేవుని కొరకు జీవించగలిగితే అది మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. అలాగే మన ద్వారా అనేక మందికి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. అది మనలోనే ఉంది. ఎవరిలో ఉందండి? నాలో ఉంది, నీలో ఉంది, మనందరిలో ఉంది. ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, లేకపోతే పని. ఇంకో మాట చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శారీరక హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు. ఏమంటున్నాడండి? స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట, స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండి. ప్రేమ కలిగి మనము ఒకరినొకరు అలాగ నడుచుకుంటూ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ జీవించవలసిన అవసరత దేవుడు మన మీద ఉంచాడు. కాబట్టి ఎలాగా దేవుని కొరకు పాపము నుండి విడిపించాడు, మరణము నుండి మనల్ని విడిపించాడు. చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవులోనికి దేవుడు దాటించాడు, నిశ్చయముగా చెప్తున్నాడు. కాబట్టి అటువంటి నిశ్చయతను నీవు నేను ఎల్లప్పుడూ కలిగిన వారమై జీవించాలి. అందుకనే యేసుప్రభు వారు తిరిగి లేస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భానికి జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు అంటున్నారు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, ఓ మరణమా నీ ఉల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణము మృంగివేయబడిందా అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మరణం అండి? శరీర సంబంధమైన మరణము కాదు. మన ఆత్మను నిత్య నరకంలో వేయబడే ఆ రెండవ మరణమును దేవుడు ఏం చేశాడు? దూరం చేశాడు, నీకు నాకు దాటించాడు. మరణములో నుండి జీవులోనికి దాటించాడు. కాబట్టి దేవుడు మనల్ని వేటి నుంచి విడిపించాడండి అంటే పాపము నుండి విడిపించాడు, మరణము నుండి విడిపించాడు, ఇట్టి శరీరము నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఏది చేయాలన్నా స్వతంత్రతను ఇచ్చాడు. అందుకని అంటున్నాడు కదా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటున్నాడు. క్రీస్తు అనుగ్రహించి సమాధానము హృదయములలో ఏలుచుండనీయుడి అంటున్నాడు. కాబట్టి అట్టి సమాధానముతో ప్రతి ఒక్కరు నడిపించబడి ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని విడిపించాడో జ్ఞాపకం చేసుకుంటూ స్వతంత్రతలు ముందుకు కొనసాగుతూ అనేక మందిని స్వతంత్రులుగా చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.